ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ఆది కాండము 1:1-2 ఆదియందు వాక్యం ఉండెను. వాక్యం దేవుని యొద్ద ఉండెను. వాక్యం దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. యోహాను 1:1-3 దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రంలో జీవాయునుగా నరుడు జీవాత్మాయను. ఆది కాండము 2:7 దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను, కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. ప్రసంగి 7:29 దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపి వేసుకొని ఉండిరి. ఆది కాండము 6:12 మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి. మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలిగెను. యెహోవా మన అందరి దోషమును యేసుక్రీస్తు మీద మోపెను. యెషయా 53:6 మనమందరం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. దీనివలన దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. 1 యోహాను 4:9 యాకోబు దేవుని మందిరమునకును యెహోవా పర్వతమునకును మనం వెళుదాము రండి. ఆయన తన మార్గముల విషయమే మనకు బోధించును. మనము ఆయన త్రోవలలో నడుతాము. యెషయా 2:3 యేసు చెప్పెను, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు. యోహాను 14:6 దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని వారిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. అపోస్తల కార్యములు 10:34-36 ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించెను. భూమి నిరాకారంగా శూన్యంగాను ఉండెను. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ఆది కాండము 1:1-2 ఆది యందు వాక్యం ఉండెను. వాక్యం దేవుని యొద్ద ఉండెను. వాక్యం దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. సమస్తము ఆయన మూలంగా కలిగెను. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. యోహాను సువార్త 1:1-3 దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములలో జీవవాయువుగా నరుడు జీవాత్మాయను. ఆది కాండము 2:7 దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను గాని వారు వివిధమైన తంత్రములను కల్పించుకొని ఉన్నారు. ప్రసంగి 7:29 దేవుడు భూలోకం చూసినప్పుడు అది చెడిపోయిండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకుని ఉండిరి. ఆది కాండము 6:12 మనమందరము గొర్రెల వల్ల త్రోవ తప్పిపోతుమి. మనలో ప్రతి వాడును తమకి ఇష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మన అందరి దోషములు యేసుక్రీస్తు మీద మోపెను. యెషయా 53:6 మనం ఆయన యందు జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకమునకు పంపెను. దీనివలన దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. 1 యోహాను 4:9 యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనం వెళుదాము రండి. ఆయన తన మార్గముల విషయం మనకు బోధించును. ఆయన మార్గములలో నడుతుము. యెషయా 2:3 యేసు చెప్పెను, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు. యోహాను సువార్త 14:6 దేవుడు పక్షపాతి కాడని నిజంగా గ్రహించి ఉన్నాను. ప్రతి జన్మలో ఆయనకు భయపడి నీతిగా అనుసరించే వారిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. అపోస్తల కార్యములు 10:34-36 ఆదియందు దేవుడు భూమి ఆకాశం సృజించెను. భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ఆది కాండము 1:1-2 ఆదియందు వాక్యం ఉండెను. వాక్యం దేవుని యొద్ద ఉండెను. వాక్యం దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలంగా కలిగెను. కలిగినదేది ఆయన లేకుండా కలుగలేదు. యోహాను సువార్త 1:1-3 దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ఆది కాండము 2:7 దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను గాని వారు వివిధమైన తంత్రములను కల్పించుకొని ఉన్నారు. ప్రసంగి 7:29 దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయిండెను.
భూమి మీద సమస్త శరీరులు తన మార్గం చెరిపివేసుకొని ఉన్నారు. ఆదికాండము 6:12. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మన అందరి దోషమును యేసుక్రీస్తు మీద మోపెను. యెషయా 53:6. యేసు నేనే మార్గమును సత్యమును, యేసు చెప్పెను, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడును దేవుని వద్దకు రాడు. యోహాను 15:14-6. తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రమునకును చీకటి కమ్మకముండే వాన వెలిసినట్ట మేఘములు మరలా అలాగముండే మీ బాల్య దినములు అండే నీ సృష్టికర్తకు మనకు తెచ్చుకొనుము. ప్రసంగి 12th chapter 2. ధన్యతలు 9. ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారుడి. దుఃఖపలువారు ధన్యులు, అలోద ఆశపలుతులు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును సొదలీర్చుకొందులు. నీటి కొరకు ఆకలి డబ్బులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరిశబలుడులు. కనికలము గలవారు ధన్యులు, వారు కనికలము పొందడలు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, ఆ దేవుని చూచెదరు. సమాధానం పరచువారు ధన్యులు, ఆ దేవుని కుమారులు అనబలుడులు. నీటి నిమిత్తం హింసింపబలువారు ధన్యులు, పరలోక రాజ్యము వారుడి. నా నిమిత్తం జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చటమల్లెల్లా పలుకున్నప్పుడు మీద ధన్యులు. తండ్రులందులారా మీ పిల్లలకు కోపము లేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వాడుని పెంచుడి. తేజస్సునకు సూర్యచంద్ర నక్షత్రములకు చీకటి కమ్మకముందే వాన వెలిసిన తరువాత మేఘములు మరలా రాకముందే నీ బాల్యదినం మందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. ప్రసంగి 12:2. ధన్యతలు మత్తయి 5:3-11 చెప్పుచున్నాను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందును. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తం హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. తల్లిదండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. ఎఫెసీ 6:4. జీవము ఎందు దేవుడు భూమి ఆకాశం సృజించెను. భూమి నిరాకారంగాను శూన్యంగా ఉండెను. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ఆదికాండము 1:1-2. ఆది యందు వాక్యం ఉండెను. వాక్యం దేవుని యొద్ద ఉండెను. వాక్యం దేవుడే అయినను. ఆయన ఆది యందు వాక్యం ఉండెను. సమస్తమును ఆయన మృగముగా కలిగెను. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. యోహాను సువార్త 1:1-2. యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములలో జీవవాయువును ఉదగా నరుడు జీవాత్మ ఆయను. ఆదికాండము 2:7. దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. ప్రసంగి 7:29. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయినెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకుని ఉండిరి. ఆదికాండము 6:12. మనమందరం గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మన అందరి దోషమును యేసుక్రీస్తు మీద మోపెను. యెషయా 53:6. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. దీనివలన దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. 1 యోహాను 4:9.
యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనం వెళ్ళుదాము రండి. ఆయన మార్గముల విషయమై మనకు బోధించుము, మనము ఆయన త్రోవలలో నడుతాము. యెషయా 2:3. యేసు చెప్పెను, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవరును తండ్రి యొద్దకు రాడు. యోహాను సువార్త 14:6. దేవుడు పక్షపాతి కాడని నిజం గ్రహించున్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని ఆయనను అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. అపోస్తుల కార్యములు 10:34-36 దాకా. తెలుసునకు సూర్య చంద్ర నక్షత్రాలకు చీకటి కమ్మక ముందే, వాన వెలిసిన తర్వాత మేఘములు మళ్ళా రాకముందే, నీ భార్య దినమందే నీ సృష్టికర్తను సొమ్ముకు తెచ్చుకునుము. ప్రసంగి 11:2. దన్నెత్తరు. మత్తయి 5:3-11 వచనాలు చెప్పబోతున్నాను. ఆత్మ విషయమై దీనులైన వాడు ధన్యుడు, పరలోక రాజ్యము వారిది. దుఃఖం పడిన వాడు ధన్యుడు, వారు ఓదార్చబడుదురు. సాత్వికుడు ధన్యుడు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆఖరి దప్పుడు గడవాడు ధన్యుడు, వారు తృప్తిపరచబడుదురు. కడికరం గడవాడు ధన్యుడు, వారు కడికరం పొందుదురు. హృదయ శుద్ధి గడవాడు ధన్యుడు, వారు దేవుని చూసెదరు. సమాధానం పరచువాడు ధన్యుడు, వారు దేవుని కుమారుడు అనబడుదురు. నీతి నిమిత్తము హింసించబడవాడు ధన్యుడు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధాలుగా చెడ్డ మాటల పలికినప్పుడు మీరు ధన్యుడు. తల్లిదండ్రులారా, మీ పిల్లలకు కోపం లేక ప్రభు యొక్క శిష్యంలోను బోధనలోను వారిని పెంచులి. ఎఫెసీయులకు 6:4. In the beginning, when God created the universe, the earth was formed, less and destroyed. The raging ocean that covered anything of ocean, unified in total darkness and the power of the God, moving over the water. Genesis chapter 1:1-2. In the beginning, the Word was, and the Word was with God, and the Word was with God, and was in the beginning of God. All things came into being through Him, and without Him came into no one thing not one thing that was come into being. First John chapter 1:1-3. The Yavat God was formed man out of dust from the ground, and He breathed into his nostrils from breath of life, and man become living being. Genesis chapter 2:7. God made as a plain and simple, but we have made ourselves very complicated. Ecclesiastes chapter 7:29. God looked at the world and He saw the events of people of events were living. Genesis chapter 2:7. 12. We are like sheep, have gone lost. We have each turned his own way, and Yahweh places him near equate of us all. Israel chapter 15:3-6. Jesus said to him, I am the way and the trust and the life. No one comes to my Father through me. First John chapter 14:16. Jesus Christ is Lord of all. Acts 10 chapter 36. And God showed His love by sending His one and only Son for the world. Immediately we have life through me. First John chapter 14:6. తేజ
తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రమునకును మేఘాలు మరలా రాకముందే నీ బాల్యదినములందు తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రమునకును చీకటి కమ్మకముందే వాన వెలిసిన తరువాత మేఘాలు మరలా రాకముందే నీ బాల్యదినములందు నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. ప్రసంగి 12:2 ధన్యతలు ధన్యతలు ఆత్మవిషయములై దీనిలైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వాతంత్రమించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరమును పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధాన పరిచేవారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తము హింసింపబడేవారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధపు చెడ్డ మాటలలో పలికినప్పుడు మీరు ధన్యులు. తల్లిదండ్రులారా, మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షణలోను బోధనలోను వారిని పెంచుడి. ఎఫెసీ 6:4 ఆయన దేవుని భూమాకాశము చూపించెను. భూమి నిరంకాలంగాను శూన్యంగాను ఉండెను. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అలలు చెందెను. ఆది కాండము 1:1 దాకా. ఆది ఎందు వాక్యం ఉండెను. వాక్యం దేవుని వద్ద ఉండెను. వాక్యం దేవుడై ఉండెను. ఆయన ఆది ఎందు దేవుని వద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలంగా కలిగి ఉన్న ఏది ఆయన లేకుండా కలగలేదు. యోహాను 1:1-3 దేవుని యెహోవా నయమందితో నదుని నిర్మించి వాని నాసిక అందము జీవాయుమును ఉదక జీవాత్మ అయ్యను. ఆది కాండము 2:7 దేవుని యుద్ధాంతవంతంగా పుట్టించడం కాదు, వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. ప్రసంగి 7:29 దేవుని భూలోకము చూచినప్పుడు అది చెదిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరాలు చెరిపి వేసుకొని ఉంది. ఆది కాండము 6:12 మనమందరం గొర్రెల వారి త్రోవ తప్పిపోతుమి, మనలో ప్రతివారు తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మన అందరి దోషమును యేసుక్రీస్తు మీద మోపెను. యెషయా 53:6 మనం ఆయన ద్వారా జీవించినట్టు దేవుడు తన ద్వితీయ ఒకరి కుమారుని లోకమునకు పంపెను. దీనివలన దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మొదటి యోహాను 4:9 యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనం వెళదము దాన్ని ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. మనం ఆయన త్రోవను అడుగుతాము. యెషయా 2:3 యేసేపు నేనే మార్గము సత్యము జీవము, నా దారి తప్ప తండ్రి వద్దకు రాదు. యేసేపు నేనే మార్గము సత్యము జీవమును, నా దారి తప్ప తండ్రి వద్దకు రాదు. యోహాను 4:14 దేవుని పక్షపాతిని కాదని నిజంగా గ్రహించి ప్రతి జన్మలోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వాణిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. అపోస్తుల కార్యములు 6:10-34 దాకా. Created the universe and the earth formless and empty. The raging ocean can cover everything in total darkness and power of God. Genesis chapter 1:1-2. In the beginning was the Word, and the Word was with God, and Word was God. He was beginning with God. All things came into being through him, and without him came into being not one thing that has came into being.
John chapter 1, 1 to 3. Then Yahweh God formed a man dust from the ground, and man breathed his nostrils, and he breathed of life, and a man became a living being. Genesis chapter 2, 7.